చెప్పండి అన్న. చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు అయితే బయటికి రావడం జరిగింది. నేనేంటో రేపటి నుంచి చూపిస్తా అనేసి కూడా కామెంట్ చేయడం జరిగింది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఏం చూపిస్తాడట? అంటే చూపించనీకి ఏముంది అని. గతంలో మేము చూపిస్తూనే ఉన్నాం కదా, 10 ఏళ్ల సంది వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఏంది, వాళ్ళు చేసినటువంటి అవినీతి ఏంది, కూలగొట్టినటువంటి కాళేశ్వరం దగ్గరికి వచ్చి మొదలు పెట్టుకుంటే ఈరోజు మాయం చేసినటువంటి భూముల దాకా కూడా కుటుంబం మొత్తం కూడా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని రాష్ట్రానికి వెన్నుపోటు ఎట్లా పొడిచిర్రు అనేటటువంటిది అన్ని అంశాలలో చూపిస్తూ ఉన్నాం. ఇంకేంది ఆయన ఆయన చూపించేది ఏముంటుంది మా మీద? సో అసెంబ్లీకి వస్తే నువ్వు మా చూపిస్తావా, నేను మేము మీవి చూపిస్తామా? అవతల పక్క ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా చూపించండి ఆయన. ఇక మీరు ఇప్పుడు ప్రతిపక్షం అయ్యి మీరు అసెంబ్లీకి రండి, మీ అసలు సంగతి అసలు రంగు మొత్తం మర్యాదపూర్వకంగా చూపిస్తామని అంటున్నాం కదా. రండి అసెంబ్లీకి రండి కేసీఆర్ గారు. అసలు చాలా రోజుల తర్వాత బయటికి వచ్చి ఇలా మాట్లాడటం ఒక ఆశ్చర్యంగా కూడా గురైంది. అసలు ఏం మాట్లాడతారు అనేసి కూడా చాలా ఉత్కంఠంగా చూస్తారు. ప్రతి మాటల్లో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం గురించే మాట్లాడుతున్నారు. అసలు ఇది ఓవరాల్గా దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే ఇది ఇక్కడ ఆశ్చర్యం ఏం లేదు, అది మేకపోతు గాంభీర్యము. ఎందుకు అని అంటే కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి చేతికి ఇస్తే పార్టీ అనేటటువంటి మళ్ళీ ఎన్నికల దాకా కూడా ఉండేటట్లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని ఎన్నికలు కూడా ఓడిపోయింది. ఏ ఒక్క ఎన్నిక కూడా గెలవకపోయినా గెలుస్తున్నామని వాళ్ళకు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకొని పార్టీ క్యాడర్ని ఏదో పాపం చైతన్యం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తురే తప్ప ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయింది అనేటటువంటిది వాళ్ళకు ఇంకా గుర్తిస్తలేరు. సో ఇది ఎక్కడ పోతుంది అని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ బయటికి వెళ్ళి కూడా ఏం అంశాలు మాట్లాడాలి? ఇప్పుడు గ్రామ పంచాయతీల గురించి మాట్లాడాలనా, లేకపోతే చదువు గురించి మాట్లాడాలనా, లేకపోతే వ్యవస్థ గురించి మాట్లాడాలనా, ఉద్యోగుల గురించి మాట్లాడాలనా, ఏ అంశం గురించి మాట్లాడినా కూడా ఈ ప్రభుత్వం అన్నిట్లలో కూడా బేతర్ చేస్తున్నాం. కాబట్టి కాళేశ్వరం ఏమో శుభం బోర్డు పలికేసిన అధికారుల యొక్క తప్పిదం, నాకు అట్లా సంబంధమే లేదని అనేసిండు. కాబట్టి పాలమూరు రంగారెడ్డికి వచ్చిందబ్బా. అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పడా పెట్టింది ఎవరు? 10 ఏళ్ళ వరకు పూర్తి చేయకుండా ఉన్నది ఎవరు? మీరే కదా కేసీఆర్ గారు. అసలు తెలంగాణ వచ్చినప్పుడు నువ్వు మహబూబ్ నగర్ ఎంపీవి. ఎందుకు అని అంటే గౌరవప్రదంగా ఉద్యమాన్ని, తెలంగాణ నినాదాన్ని బతికించుకోనికే. మరీ ముఖ్యంగా తెలంగాణ నినాదంలో మొదటి అంశమైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలలో నీళ్లు అని అంటే నీళ్ళ పంచాయతీ పక్క రాష్ట్రంతో ఉంటున్నప్పుడు ఆ నీళ్ళలో కూడా కృష్ణా జలాల్లోనే మన యొక్క పంచాయతీ పెద్దదైనప్పుడు కృష్ణా బేసిన్ మీద రావాల్సినటువంటి మన హక్కుల గురించి కేసీఆర్ కొట్లాడతాడేమో అని పాలమూరు బిడ్డలందరూ నమ్మకం పెట్టుకుంటే పాలమూరుని పడావ పెట్టేసేసి కాళేశ్వరం అని చెప్పి పోయిండు. కృష్ణా జలాల పంచాయతీలని అసలు తెలంగాణ పక్షాన నిలబడి కొట్లాడతాడు అనుకుంటే రాయలసీమకు పోయి రాగి సంకటి, రొయ్యల పులుసులు తిని బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు. ఎవడా నీళ్ళకి? ఎవరైనా కూడా ఇవాళ రేపు ఎవడు కొట్లాడుకుంటుండు? బస్తుగా పోతేనే నీళ్ళు కిందికి అందరికి వస్తాయి అని చెప్పి ఇటు కృష్ణా జలాలల్లా పోతిరెడ్డిపాడు పొక్క అనేటటువంటి దాన్ని 44 క్యూసెక్లు పర్ డే ఉంటున్నటువంటి దాన్ని ఈరోజు 92,000 చిల్లర క్యూసెక్లు పర్ డేకి ఒక్క పెద్దవి చేసి ఎత్తుకుపోయేటటువంటి దానికి కుట్ర పన్ని ఈరోజు తెలంగాణ ప్రజల వెన్ను పొడిచినటువంటి కేసీఆర్, నువ్వు తెలంగాణ ద్రోహి లెక్క మిగిలిపోతావు. తెలంగాణ ద్రోహి క్యాప్షన్ నీకు పెద్ద దూరం ఏం లేదు, నువ్వు అసెంబ్లీకి రా. ఎందుకంటే ఒక తెలంగాణ గురించి, తెలంగాణ వాటా గురించి అమరవీరులైనటువంటి వాళ్ళ యొక్క ఆకాంక్ష అయినటువంటి దాని మీద నీళ్లు చల్లడు మాత్రమే కాదు, నమ్మి వెనకాల నడిచినటువంటి పాలమూరు బిడ్డలకు వెంటలో పొడిచినటువంటి యొక్క అసలు కథ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్తాం దా, అధికారికంగానే ఉంటుంది. ఏం మాట్లాడుకున్న ఆన్ రికార్డు ఉంటుంది, గాలి మాటలు ఏమి ఉండవు. కాబట్టి నువ్వేం మాట్లాడుతావు, ప్రభుత్వం నుంచి పెద్దలు ఏం మాట్లాడతారు, అధికారికంగా మీరు గతంలో ఏమేమి ఉత్తరాలు రాసిరు, ఎన్ని టీఎంసీలు సంతకాలు పెట్టొచ్చిరు, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి పోకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ టెండర్లు ఫైనలైజ్ అవుతున్నప్పుడు కౌన్సిల్ మీటింగ్ని పోస్ట్పోన్ చేయించి పోతిరెడ్డిపాడు పొక్కకి ఎట్లా మీరు కుట్రలు పన్ని వాళ్ళకి నీళ్లు దోషపెట్టిరు, అన్నీ చర్చకు వస్తాయి. రండి, మీరు రావాలనే మేము కోరుకుంటున్నాం. దానికోసం ఒక ప్రయత్నంలో భాగంగా మంత్రులను మీ ఫామ్ హౌస్ కాడికి పంపించి ఆహ్వానం కూడా గతంలో ఇచ్చినాం, కానీ ఇలా రాలే. ఇలా వచ్చినావు కాబట్టి సంతోషం, మీరు రండి, వస్తే మనం మాట్లాడుకుందాం. నిజంగా పాలమూరు ప్రాజెక్టులో నిజంగా అవినీతి జరుగుతుందా? పదే ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ అవినీతి గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేటటువంటి నిర్లక్ష్యానికి గురైంది అంటున్నాం. కృష్ణా జలాల్లో మనకు రావాల్సినటువంటి వాటా మీద వెన్నుపోటు పొడిచేటటువంటి నిర్ణయాలు కేసీఆర్ తీసుకున్నాను అంటున్నాం. నదీ పరివాహకం ఎక్కువ ఉంటున్నటువంటి తెలంగాణకి జలాలకి సంబంధించినటువంటి చట్టం ప్రకారంగా మనకు ఎక్కువ శాతం రావాలి, మనకు ఎక్కువ పర్సంటేజ్ రావాలి. మనకు ఉంటున్నటువంటి పర్సంటేజ్ ప్రకారం 575 టీఎంసీలు మనకు రావాలి. 70% పైన పరివాహకం తెలంగాణకు ఆనుకొని పోతుంది నది.
ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ నీళ్ళు వస్తాయి అనేటటువంటిది చట్టాలు చెప్తా ఉన్నాయి. కానీ నువ్వు 299 టీఎంసీలకే సంతకాలు పెట్టొచ్చున్నాడు వాడు, తర్వాత దాన్ని కొనసాగింపు చేసినోడు వాడు, అవతలోళ్ళు ఎత్తుకొని పోతుంటే వాళ్ళకి అనుమతులు ఇవ్వడానికి అనుగుణంగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఎవరు, సీక్రెట్గా మాట్లాడుకున్నటువంటి వాళ్ళు ఎవరు, ఎపెక్స్ కౌన్సిలింగ్ మీటింగ్లు ఎగ్గొట్టినటువంటి వాళ్ళు ఎవరు, రాయలసీమలు తినొచ్చిన వాళ్ళు ఎవరు, రతనాలసీమ చేస్తాం అనేటోళ్ళు ఎవరు? ఇది కృష్ణా జిల్లాలలో అంశం అయితే ఎస్ఆర్ఎస్పీకి నుంచి మహారాష్ట్రని కూడా నీళ్ళు ఎత్తుకపోమని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు? ఒక్కటి కాదు, అన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. తెలంగాణకి ద్రోహం తప్ప, తెలంగాణకి నమ్మక ద్రోహం చేసినటువంటి కేసీఆర్ని ఎట్టి పరిస్థితులలో తెలంగాణ ప్రజలు వదిలిపెట్టరు. ఆయనే ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు కూడా. ఇంకో రేజింగ్ వన్ గ్లోబల్ సిటీ అనేసి కూడా ఒకటి తీసుకొచ్చారు, దానిపైన కూడా కామెంట్ చేస్తున్నారు. కేవలం ఫుట్బాల్ అనేది వాళ్ళ మన్మన్ కోసమే తీసుకొచ్చారు ఇది అనేసి, దీంట్లో కూడా అవినీతి జరుగుతుంది అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేరు, అది కంపెనీలు తీసుకొని వచ్చేటటువంటిది, పెట్టుబడులు పెట్టించేటటువంటి అంశంది. ఫుట్బాల్ ఆట వేరు, అది ప్రైవేట్ ఈవెంట్. ప్రైవేట్ ఈవెంట్లో ముఖ్యమంత్రి గారు తన కుటుంబ సభ్యులు కూడా కనిపించారు, గురుకులాల పిల్లలు కూడా కనిపించారు. ముఖ్యమంత్రి గారి టీంలో ముఖ్యమంత్రి గారి స్థాయి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే గురుకులాల పిల్లల దాకా అదే డ్రెస్ వేసుకొని అదే మెస్సీ తోటి మ్యాచ్ ఆడారు. అక్కడ సమానత్వానికి ఈరోజు ఒక సందేశంగా తెలంగాణ ప్రపంచానికి ఒక ఖచ్చితమైనటువంటి సందేశం ఇచ్చింది. గతంలో ఈ రోజు కేసీఆర్ కుటుంబ సభ్యులు లేని పిల్లలతోటో, లేకపోతే వెనుకబడినటువంటి పిల్లలతోటో, లేకపోతే ఇతర వర్గాల పిల్లలతోటి కలిసి చేసినటువంటి ఈవెంట్ ఇట్లాంటిది ఏమైనా ఉందా? ఫార్ములా ఈ చేసిండు అబ్బా, పైసలు ఒలగొట్టి. అది ఎవడు చేసిండు? రేబాన్ అద్దాలు పెట్టుకొని నువ్వు బాక్సులు పెట్టుకొని మీరు చూసిరు తప్ప తెలంగాణ బిడ్డలు కారు నడిపిన ఉన్నారా? నీ ఎంబడి క్యాబిన్లో కూర్చున్నటువంటి వాళ్ళు దళితుల పిల్లలు గిట్టవరు. సో నేను అనేది అటువంటిది ఏంటంటే, ఐటీ గురించి మాట్లాడితే అసలు ఈ రోజు నుంచి నీ ఛానల్ ద్వారా, లిజెండ్ ఛానల్ ద్వారా కేటీఆర్కి మనము పేరు మార్చాలబ్బా. ఇప్పటి నుంచి కేటీఆర్ కాదు, నువ్వు ఐటీఆర్ అంటే ఐటమ్ రాజా డైలాగులకే పరిమితమైంది తప్ప డెలివరీ అనేటటువంటి లేదు అనేటటువంటి ఆధారాలతో రికార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 2025 నువ్వు తీసుకుంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఈరోజు మనం బెంగళూరును ఓవర్టేక్ చేసి మరి మన యొక్క నగరానికి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మరి ఫార్చ్యూన్ 500 కంపెనీలు కూడా సుమారు 35 పైన కంపెనీలు ఈరోజు హైదరాబాద్కి మనం తీసుకొని రావడం జరిగింది. ఇట్లాంటివి ప్రగతి అనేటటువంటిది రాష్ట్రానికి వస్తున్నప్పుడు నిన్న కేసీఆర్ ఒక మాట అన్నాడు, దాని ఏముంది, ఒక పాలసీ తీసుకొని వస్తే వాటంతలో అవే వాడే వస్తాడు అని. పాలసీ తీసుకొని వస్తే సరిపోదు, ప్రజెంటేషన్ చేసి ప్రపంచం తిరిగి అయినా సరే కంపెనీలను తీసుకొని వచ్చేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారు మరియు ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు తీసుకున్నారు. ఈరోజు తెలంగాణ రైజింగ్ అనేటటువంటి దానికి ఉదాహరణ రికార్డులే, వేరేదేం కాదు. నీ దానికి మన దానికి కంపేర్ చేద్దాం రండి అని అంటున్నాం. సింపుల్ అబ్బా. ఇవి అందుకని ఏమంటున్నాం అంటే, ఇవన్నీ అసెంబ్లీలో చర్చకు వచ్చినాయి అనుకో, ఆధారాలతోటి ఆన్ రికార్డు ఉంటుంది, చరిత్ర పుస్తకాలలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఉత్తుతగా మాట్లాడుకోవడం ఎందుకు? రండి సార్, మీరు వస్తే మనం మాట్లాడుకుంటాం. ఇంకోటి లోకల్ బాడీ ఎలక్షన్స్లలో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, 42% బీఆర్ఎస్ఏ గెలిచింది. అధికారంలో లేకుండా కూడా మనము 42% గెలిచామంటే ప్రజలు మనకే మొగ్గు చూపే ఛాన్స్ ఉందనేసి కూడా అంటున్నారు. దీనిపైన రెండు పార్టీలు కలిపి 33% గెలిచినాయి. రెండు పార్టీలు అంటే ఏంటి, బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిపి 33% గెలిచినాయి. అంటే 3 భాగాల్లో 1 భాగం మాత్రమే వాళ్ళు గెలిచిరు. 2 భాగాలలో మేము గెలిచినాం. అంటే 66% కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తే బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిపితే 33% గెలిచినాయి. అయినప్పటికీ అందులో మ్యాక్సిమం రెబల్స్ ఉంటున్నప్పటికీ చాలామంది ఈ పార్టీలో ఉండే అవకాశం రాకుండా అవతల పార్టీకి చేస్తేనే ఆ 33% వాళ్ళ పార్టీలకి వచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎందుకు? జూబ్లీహిల్స్ ఎన్నికలని కేటీఆర్ ఏమని అన్నాడు? రిఫరెండం అన్నాడు. మాట మీద నిలబడు, నువ్వు మంచివైతే. నువ్వుకు అవన్నీ ఏమొద్దిగా. గ్రామ పంచాయతీ ఎన్నికలలో తేలిపోతుంది మీ సత్తు ఏందో మా సత్తు ఏందో అన్నాడు. సుత్తితోడు కొట్టిరు. సో ఇట్లాంటి ఏంటి అని అంటే, ఐటమ్ రాజా మాటలు బంద్ చేసేసేసి ఒక బాధ్యత అయినటువంటి ఒక శాసన సభ్యుడు లెక్క, లేకపోతే ఇంకొక మాట కూడా నేను అనదలుచుకున్నా, నిజంగానే మీ పార్టీకి అంత బలం ఉంటే అందరు కూడా వద్దు, అందరు వద్దు, మీ కుటుంబ సభ్యులు రాజీనామా చేయరు, మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా, ప్రజలలో ఎవరెవరో తెలుసుకుందాం. ఊకి ఇవన్నీ ఎందుకు డిస్కషన్స్? మీ కుటుంబ సభ్యుల వరకే కేటీఆర్ గారు, లేకపోతే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరు రాజీనామా చేయండి, ప్రజలలో ఎవరెవరో తెలిపోతుంది. ఓకే. సో ఇంకో అంశం ఏంటంటే, మహాత్మా గాంధీ గారి పేరుని ఎందుకు తొలగించారు, జీరామ్జీ అనే పేరు ఎందుకు తీసుకొచ్చారు? ఇది కూడా ఒక చర్చ జరుగుతుంది. అసలు ఏంటి విషయం? చర్చ కాదబ్బా. ఇప్పుడు
సామాన్యుడికి ఆ యొక్క గుదిబండ ఎంత పెద్దదో మీకు అర్థమవుతలే. జస్ట్ పేరు మార్పు గురించి ఈడ కాదు అసలు రాజకీయము. పేరు మార్పు మహాత్మా గాంధీ గారి పేరు తీసేసినంత మాత్రాన మహాత్ముని యొక్క ఆయన ఇచ్చినటువంటి సందేశమైనా నడిచినటువంటి మార్గమైనా ఆయన నినాదం జీవితకాలం ఒకటే ఉండే. ఏంటిది? ఏమనుండే అంటే రామరాజ్యం గ్రామ స్వరాజ్యం అని నమ్మిండు ఆయన. ఉప్పు సత్యాగ్రహం తీసుకొని ఉన్నప్పుడు కూడా జై శ్రీరామ్ నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి మహాత్ముడు. ఆయన గురించి ఎవరు తెలియక మాట్లాడుతూ ఉంటారు. గాడ్సే అనేటోడు ఆ గాడిద గన్నుతోటి పేల్చినప్పుడు 4 గుళ్ళు ఛాతీలకు తీసుకున్నప్పుడు కూడా హేరామ్ అని చెప్పి కింద పడ్డటువంటి రాముని భక్తుడు మహాత్ముడు. అసలు చాలా మందికి ఏంది అని అంటే ఏదో ఆయన మీద కారణాలు తీసుకొని వచ్చారు, ఏదేదో తీసుకొని వచ్చారు. ఆ మహాత్ముడు కాబట్టే ఏం ఆశించలేదు కాబట్టే ఈ దేశం కోసము పాటు పడ్డాడు కాబట్టే ఏ సౌకర్యాలు అనుభవించలేదు కాబట్టే జైళ్ళల్లో ఉండైనా సరే ఒక పెను ఉప్పెన లెక్క ప్రజాస్వామ్యంలో ప్రజా చైతన్యాన్ని రగిలిచ్చి ఆంగ్లేయులను బయటికి పాలు దోలిండు కాబట్టే శాంతియుతంగా మళ్ళా అహింసా మార్గాన్ని ఎంచుకుండు కాబట్టే ప్రపంచం అంతా 100 దేశాలపైన ఆయన విగ్రహాలు పెట్టుకొని డెడికేటెడ్గా ఒక రోజు ఇస్తాయి, ఆయనను కీర్తించుకుంటాయి. నరేంద్ర మోడీ గారు ఏ దేశం పోయినా కూడా ఆ యొక్క రాజధానిలో మహాత్ముని బొమ్మకే కదా ఒంగొంగి దండాలు పెట్టేది. కానీ ప్రపంచం కూడా మనం ఏమని చెప్తాం? ఆ మహాత్ముడు ఉన్నటువంటి దేశంలోకించి వచ్చి మిగతా దేశాలు మొత్తం కీర్తిస్తుంటే ఆ మహాత్ముడిని మాత్రం సొంత దేశం వాళ్ళు పేరు తీసేసేటటువంటి కుట్రలు జరుగుతున్నాయంటే ఇది ఎవరికి నష్టం? ఇది పేరు వరకు తీసుకుందాం. అసలు ఈ యొక్క వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి సవరణలు అతిపెద్దవి. క్షేత్రస్థాయిలో ఏమి చదువు లేక పాపం ఇబ్బందులు లేక కొలువులు లేక పిల్లలను చదివిపించుకోలేక ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నటువంటి వాళ్ళని కూలి పని ఇచ్చైనా సరే సాదుకోవాలి బతికించుకోవాలి అనేటటువంటి దానిదే పథకము మన్రేగా. పచ్చిగా చెప్పాలంటే కూలి కల్పించి అయినా సరే పేదోళ్ళను బతికించుకోవాలి, ప్రాణాలు కాపాడుకోవాలి, కడుపుకి ఇంత అన్నం పెట్టాలనేటటువంటి ఈ పథకం. పేదోళ్ళ నోటికాడి కూలి పైసలు కూడా కొట్టేసేటటువంటి కుట్రలు చేశారు. అయితే ఇందాక కూడా ఒక మీడియాని అడిగిండు అట్లా మాట్లాడుతుంటే 100 రోజులు 125 రోజులు చేసిరు అంటే పెరిగినట్టే కదా. గట్లా నంబర్ ఒకటే చూస్తాం కాబట్టి తెలివిగా నంబర్ మాత్రమే పెంచారు. లోతైనటువంటి విశ్లేషణ ఇస్తే దీని వెనకాల ఉంటున్నటువంటి అసలు మర్పం తెలుస్తుంది. అసలు ఇప్పటివరకు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా బడ్జెట్ అనేటటువంటిది మన్రేగా కార్యక్రమానికి అంటే పనికాహార పథకానికి తగ్గించుకుంటూ వచ్చిండ్రు. నేషనల్ యావరేజ్ కనీసం ఇప్పటి వరకు 50 కూడా దాటలే. 100 రోజులు అయితే పాత పథకంలోనే ఉండే కదా, 100 పని గ్యారంటీ రోజులు. అట్లాంటిది 50 రోజులు కూడా దాటినప్పుడు, 100కి చాలా దూరం ఉన్నప్పుడు, సగం కూడా గీత దాటినప్పుడు 125 చేసినంత మాత్రాన నీకు పైసలు అనేటటువంటిది కేటాయింపు చేసి పని ఇచ్చినప్పుడు కదా దీని వ్యవస్థ. ఇస్తున్నటువంటి చరిత్రనే లేదా, కేవలం కాగితం మీద మాత్రం పెంచిండు, కానీ చట్టమే మార్చిండు. ఇది మనకు కావాలి. ఎంతైతే కేంద్రం నిర్దేశిస్తుందో అంతవరకే ఉంటుందంట. పాత పథకం ఏం చెప్పింది అంటే ఎవరికి పని కావాలంటే వాళ్ళు పోయి జాబ్ కార్డు తీసుకొని పని చేసుకోవచ్చు, ఆ వెసులుబాటు ఉండే. ఇప్పుడు అట్లా కాదు, కేంద్రం కేటాయిస్తుంది రాష్ట్రానికి, ఆ కేటాయింపుల ప్రకారమే చేయాలి. ఇప్పుడు నేనేమంటా అంటే తెలంగాణకి పోయిన సంవత్సరం 12 కోట్ల పని దినాలు ఉండే, తర్వాత 5.5 కోట్లు కట్ చేసిరు, 6.5 కోట్ల పని దినాలు అయినాయి. కానీ తెలంగాణలో ఉన్నటువంటి జాబ్ కార్డులు 53 లక్షలు. అంటే ఒక్కొక్కరికి యావరేజ్గా పాత 100 రోజుల గిట్ట అందరి గిట్ట బయలుదేరి పనిచేద్దామని గిట్ట అనుకుంటే అయ్యేటటువంటి ఎంత తెలుసు యావరేజ్? 12 రోజులు మాత్రమే. ఇది 100 రోజులు ఎట్లయితే పని గ్యారంటీ? అవునా? లేదు. నువ్వు ఈరోజు 125 రోజులు చేసినావు, అప్పుడు 10 రోజులు కూడా పట్టుమని జాబ్ కార్డు హోల్డర్ మొత్తం కూడా. మరి నువ్వు 125 రోజులకి గ్యారంటీ ఎట్లా ఇస్తున్నావు? పైసలు ఇవ్వకపోతేవి, అవకాశం ఇవ్వకపోతేవి. ఇది రేపొద్దున ఏమవుతుంది అని అంటే కేంద్రము రాష్ట్రము ఒకప్పుడు ఏమో కేంద్రమే పైసలు భరించుకునేటటువంటి యొక్క వ్యవస్థని ఇప్పుడు రాష్ట్రాలు 40 పైసలు ఇవ్వాలి రూపాయి పైసలల్లా అని అన్నాడు. అప్పుడు పేద రాష్ట్రాలు అసలే అప్పుల కోసం తిరుగుతున్నటువంటి రాష్ట్రాలు బీహారే ఉదాహరణ నేను చెప్తా. హైయెస్ట్ ఈరోజు ఏది పనికాహార పథకం పోతున్నటువంటి రాష్ట్రం కూడా అదే. వాళ్ళు లేకనే ఇట్లా అది పట్టుకొని అందరి కాడ కేంద్రం కాడ ఉన్నప్పుడు వాళ్ళనే భరించుకోమంటే మా కాడ పైసలు లేవు కాబట్టి మేము చేయలేమని చేతులు ఎత్తేస్తారు. రాష్ట్రమే పైసలు ఇవ్వలేనప్పుడు కేంద్రం ఏనికి లేదని చట్టం చూపిస్తాడు. అర్థమైందా? అప్పుడు మొత్తం పథకం ఎగిరిపోతుంది కదా. సో కేంద్రం మీద మొత్తం బాధ్యత ఉంటున్నటువంటి పథకాన్ని రాష్ట్రాలకి కూడా వాటా పెద్ద మొత్తంలో పనిచేసేసి ఈరోజు అన్ని రకాలుగా కూడా ఇట్లా వాటాలు రాష్ట్రం మీద పెంచుకుంటా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను మొత్తం కూడా నీరుగారుస్తున్నారు. అంటే తద్వారా క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి పేదోళ్ళ నోట్ల మట్టి కొట్టుడు తప్ప పెద్దోళ్ళకి దోషపెట్టుడు తప్ప రేపొద్దున బాండెడ్ లేబర్స్ అవుతారబ్బా పని లేనప్పుడు, పథకాలు అయిపోయినప్పుడు. ఈరోజు అంటే అంతో ఎంతో మైక్ పట్టుకొని నువ్వు ఉన్నావు, ఆ జవాబు చెప్పడానికే నేనున్నా.
నెక్స్ట్ తరం కాకపోతే నెక్స్ట్ తరం ఎవరు ఎట్లయితారో తెలియదు కదా, చదువులు వస్తాయా చదువులు రావా, ఉంటారా ఎట్లా అవుతారు అనేటటువంటిది. ప్రజాస్వామ్యంలో అందరికీ కనీసం డిగ్నిటీ ఆఫ్ వర్క్ అనేది ఉండాలి కదా, గౌరవంతో కూడినటువంటి ఒక పని కల్పించినప్పుడు ఆత్మగౌరవంతో పని చేసుకొని బతుకుతాడు. ఆ విధానమే నువ్వు తీసేస్తే అడక తినాలా. సో ఇది క్షుణ్ణంగా కూడా చర్చ జరగాల్సినటువంటి అంశము. ఇది ఒక హైడ్రోజన్ బాంబు మీద రాముడి పేరు పెట్టి జీ రామ్జీ అని పెట్టి అత్యధిక హిందువుల మీద వేస్తే ఎట్లయితే ఒక విస్ఫోటనం జరుగుతుందో, సేమ్ రాముడి పేరుతో కూడినటువంటి ఒక పథకంలో మార్పులు చేసేసి పేదవారి నోట్లో మన్ను కొట్టేటటువంటి విధానం బీజేపీ తీసుకొని వచ్చింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. దీని మీద తీవ్రంగా కూడా రేపొద్దున కార్యాచరణ ఉండబోతుందని చెప్పి కూడా ఆల్రెడీ మా అధిష్టానం చెప్పింది, మా రాష్ట్ర నాయకత్వం చెప్పింది, మేము కూడా చెప్తాం. ఫైనల్ గా జాబ్ క్యాలెండర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? గత ప్రభుత్వం ఓడిపోవడానికి మెయిన్ జాబ్ క్యాలెండర్ మీద. సో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జాబ్స్ క్యాలెండర్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్. సో దానిపైన ఇప్పటికీ ఈ ప్రభుత్వము ఖాళీ ఉన్న వాటివి ఉన్నట్టుగా నింపేశాల్సిందని చెప్పి ముఖ్యమంత్రి గారి నుంచి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. 62,000 పైచిలకు కొలువులు ఆల్రెడీ మనం ఇచ్చినాం. వాళ్ళు 10 ఏళ్ళలో కూడా ఇవ్వలేనటువంటివి మనం ఇక్కడ వచ్చినాం. పిల్లలు కూడా విఘ్నులు చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి నిరుద్యోగులు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఎట్లుంది, యూనివర్సిటీలని పూర్వవైభవం తీసుకురానికి వాటికి బడ్జెట్లు ఎట్లా ఇస్తున్నాం, ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కోసము పిల్లలని నైపుణ్యం దిశగా ఎట్లా తీసుకొని పోతా ఉన్నాము, ఐటీఐలని ఏటీసీలకు ఎట్లా తీసుకొని పోతున్నాము, ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి కొలువులు మాత్రమే కాదు ప్రైవేటు దిశగా కూడా ఇంకా పెద్ద కొలువులు సాధించుకునేటటువంటి మార్గాలను ఎట్లా సుగమం మనం చేసుకుంటూ పోతా ఉన్నాము, ఇవన్నీ నిరుద్యోగులు చూస్తూ ఉన్నారు. సో తెలంగాణలో ఇప్పుడు వస్తున్నటువంటి కంపెనీలైనా పెరుగుతున్నటువంటి అంశాలైనా అంటే ప్రగతి చెందుతున్నటువంటి రాష్ట్రంలో నిరుద్యోగులకి కొలువులు దొరకవు అనేటటువంటిది మాత్రం ఒక తీవ్ర సమస్య కిందికి రాబోతలేదు అనేటట్టు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 10 ఏళ్ళలో కనీసం ప్రజాస్వామ్యం లేదబ్బా, రోడ్డుకి నిరసన చెప్దామంటే. ఇక కొలువులు ఇచ్చే గ్రూప్ 1 కొలువు 10 ఏళ్ళలో ఒకటని ఇచ్చిండా, మరి మనం వచ్చినాకనే కదా అయింది. కోట్లలో కేసులు మొత్తం అట్లనే నాంచుకుంటూ ఉండే, కానీ మనం వచ్చినాకనే కదా కోట్లలో కేసులు కూడా ఎక్స్పిడేట్ చేసి వాటిని పరిష్కరించుకొని తర్వాత జీవోలు ఇచ్చుకొని కొలువులు ఇచ్చుకున్నాము. సో ఒక్కొక్కటిగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలని నిరుద్యోగులు మొత్తం కూడా చూస్తున్నారు. కాబట్టి సమిష్టిగా కృషి చేస్తున్నటువంటి నాయకత్వం పక్షాన్నే నిజాలు ఏంటివో వాళ్ళకు కూడా విఘ్నులు తెలుసు కాబట్టి వాళ్ళు పరిస్థితులను చూస్తూ ఉన్నారు. నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు పడతాయి, కష్టపడి చదువుతున్నారు. వచ్చేటటువంటి వాళ్ళు కొలువులు వస్తూనే ఉంటాయి, రానటువంటి వాళ్ళు మళ్ళీ నోటిఫికేషన్లలో కొలువు కుట్టాల్సిందే కోరుకుంటాం. ఫైనల్ గా ఫోన్ ట్యాపింగ్ లో కొంతమంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? దీన్ని ఎలా తీసుకెళ్తారు ముందు? ఏముండదు, విచారణ జరుగుతూనే ఉంది. వెనకాల బాధ్యుల మీద చర్యలు తీసుకుంటారు. ఆల్రెడీ అధికారులు ఇచ్చినటువంటి అఫిడవిట్ల మీద పెద్ద ఆయన అని చెప్పి డైరెక్ట్లీ రిఫరింగ్ టు కేసీఆర్ పేరు దాంట్లో ఉంది. ఎవరెవరి మీద చేసుకురు, ఆ కుటుంబ సభ్యులు ఎవరి మీద చేసుకురు, వాళ్ళు ఏందో వాళ్ళకి గలిస్తార మీద మొత్తం మనం చూసినాం. ఎవరి ఫోన్ల మీద ఎవరెవరు ట్యాపింగ్లు దాన్ని అధికారులు ఎట్లా దుర్వినియోగపరిచారు, కొన్ని జాగాలలో ఆడవాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టారు ఫోన్ ట్యాపింగ్లు చేసి. ఒకటి కాదు, ఇలా చీకటి చరిత్ర, దరిద్రం, మొత్తం దరిద్రం, దారుణం, దౌర్జన్యం. త్వరలోనే కేసీఆర్ కేటీఆర్ ఏమైనా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా మరి? చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంటుంది. నేను చెప్పనీకి లేదు కదా ప్రాసెస్లో. చట్టం మాత్రం ఆగదు, విచారణ అనేటటువంటి ఆగనే ఆగదు కదా, పోతూనే ఉంది. కాళేశ్వరం అనేటటువంటి జరిగినటువంటి అవకతవకలు మొత్తం కమిషన్ రిపోర్ట్ ద్వారా ఇచ్చినాం. బీజేపీ వాళ్ళు వచ్చి ఇమీడియట్గా తొడలు కొట్టేసి మిసాలు మెలేసి దమ్ముంటే మాకు ఇచ్చేసారు 48 గంటలలో సిబిఐ మేమేందో మా సంగతి చూపిస్తామని అన్నారు. కిషన్ రెడ్డి గారైనా, బండి సంజయ్ గారైనా, లేకపోతే బీజేపీ నేతలందరైనా 48 గంటలు కాదు 48 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఉలికి పలుకు లేదు. ఎందుకు అని అంటే అసలు అది అడిగింది కూడా బీఆర్ఎస్ పార్టీని కాపాడనీకి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే దాంట్లో పకడ్బందీగా ఆధారాలే కాదు రిపోర్ట్ కూడా ఉంది. కాబట్టి కేంద్రానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే విచారణని ముమ్మరంగా క్షేత్రస్థాయికి తీసుకొని వచ్చి మరి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిబిఐని బీజేపీ వాడుకోకుండా పారదర్శకంగా పనిచేసేటట్వే గిట్ట ఉంటే, బీఆర్ఎస్ మీద మీకు ములాఖాత్ లేకపోతే, మీరు వారు ఒకటి కాకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు.